ఇప్పుడు మనం 3వ అధ్యాయంలో అడుగు పెడుతున్నాం. 3వ అధ్యాయం కథ ఏమిటంటే కార్తవీర్యార్జుని జననానికి సంబంధించినటువంటి కథ. ఆయనకి జరిగిన గర్వభంగము, ఆ విధంగా ఆయనకి జరిగినటువంటి ఆ వధకి సంబంధించినటువంటి అంటే కార్తవీర్యార్జుని చరిత్ర క్లుప్తంగా ఈ 3వ అధ్యాయంలో వస్తుంది. ఈ అనఘాష్టమి వ్రతానికి మూలం ఏమిటి అన్నప్పుడే నాకు కార్తవీర్యార్జున చరిత్ర చెప్పడం జరిగింది. ఎందుకంటే అనఘాష్టమి వ్రతాన్ని ఈ లోకానికి అందించిన వాడే కార్తవీర్యార్జునుడు. కాబట్టి ఈ కార్తవీర్యార్జునుడు అనేటువంటి ఈ హైహే వంశానికి చెందినటువంటి కృతవీర్యుడు అనే మహారాజుకు జన్మించాడు. అయితే ఆయన సంతానం కోసం ఆయన అనేకమైనటువంటి పూజలు వ్రతాలు చేస్తే సుదర్శన చక్రం యొక్క అంశలో సుదర్శనుడే స్థులచక్రమే శాపవశాన కృతవీర్య మహారాజు యొక్క కుమారుడుగా అర్జునుడు అనే పేరుతో జన్మించినప్పటికీ చొట్ట చేతులు వాడు అయ్యాడు, శక్తిహీనుడయ్యాడు. వేదాంగములు సమస్త ధర్మశాస్త్రములు రాజనీతి అన్నీ కూడా ఎంతో ఉన్నత స్థాయిలో నేర్చుకున్నప్పటికీ ఏ విధమైన శస్త్రాస్త్ర సంధానము చేయలేని శక్తిహీనుడు అవడం వల్ల కృతవీర్య మహారాజు మరణించిన తర్వాత రాజ్యాభిషేకం చేయడం కోసం మంత్రి సామంత దండనాథులు పురోహితులు అందరూ కూడా నచ్చచెప్పినా కూడా నేను అశక్తుడిని కాబట్టి రాజ్యాన్ని ఏలడానికి నేను పనికిరాను, కాబట్టి మీరు ఎవరినన్నా సమర్థుడిని మీరు రాజుని చెయ్యండి అని సున్నితంగా తిరస్కరిస్తే గర్గ మహర్షి ఏం చేస్తారంటే, నాయన అలా అనడం సరికాదు, ఓ పని చెయ్యి, నీ ప్రతినిధి ఇక్కడ పెడదాం, నువ్వు వెళ్ళి సహ్యాద్రి పర్వతం మీద దత్తాత్రేయ స్వామి వారిని వేడుకో, ఆయన కరుణిస్తే నీ సమస్యలు తీరిపోతాయి అని చెప్తారు. గర్గ మహర్షి యొక్క ఆదేశాన్ని అనుసరించి కార్తవీర్యార్జునుడు సహ్యాద్రి పర్వతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దత్తస్వామి అప్పటికి ఆయన ఏ విధంగా ఉన్నాడు కూడా గత భాగంలో చెప్పడం జరిగింది మీకు. ఆయన పెట్టి పరీక్షలన్నీ తట్టుకొని ఆయన ఒక్క తాపుతంతే ఉన్న 2 చేతులు కూడా ఊడిపోయాయి. మళ్ళీ ఆయన కరుణిస్తే 1000 చేతులు వచ్చే సహస్రబాహు అయ్యాడు, అపారమైన శక్తిశాలి అయిపోయాడు, అమోఘమైన వరాలు ఇచ్చాడు, వాయువేగ మనోవేగాలు మించినటువంటి వేగాన్ని ఇచ్చాడు, గమనాన్ని. తక్షణమే ఎక్కడైనా సరే ఎక్కడైనా ఒక దుష్టుడు ఎవరినైనా పీడిస్తున్నాడు అంటే, ఒక దొంగతనం జరగబోతుంది అంటే ఆయన తెలిసిపోతుంది. ప్రతి ఒక్కరి మనస్సు ఆయన చదివేస్తాడు. తక్షణమే అక్కడ ప్రత్యక్షమైపోయి వాళ్ళని శిక్షించి వచ్చేస్తున్నాడు. అలాంటి వరాలన్నీ పొందాడు. అయితే ఈయన ఏమన్నాడంటే, స్వామి ఇన్ని వరాలు నాకు ఇచ్చావు, బాగానే ఉంది, అడిగిన అన్నీ ఇచ్చేసిన చాలా ఉన్నతుడిని చేసావు, కానీ దీనివల్ల నాకు గర్వం పెరుగుతుందేమో, ఆ గర్వం పెరిగిన తర్వాత నిన్నే మర్చిపోతానేమో, కాబట్టి నేను గర్వం రాకుండా ధర్మ మార్గాన్ని తప్పకుండా నిన్ను జీవితంలో ఎప్పుడూ మర్చిపోకుండా నన్ను అనుగ్రహించు అని వరాలు అడిగితే అన్నిటినీ ఇస్తాడు. అప్పుడు మళ్ళీ కార్తవీర్యుడు మాట అంటాడు, అంత బాగుంది స్వామి, జాతస్య ధ్రువం మరణం అన్నారు కాబట్టి జాతస్య ధ్రువం మరణం అంటే పుట్టిన ప్రతివాడు మరణించవలసిందే. జాతస్య ధ్రువ మృత్యు, జీవించిన ప్రతివాడు మరణించగా తప్పదు, మనం మళ్ళీ జీవించగా తప్పదు, మళ్ళీ తిరిగి పుట్టగా తప్పదు. అంటే పుట్టుగా గిట్టుగా ఇవన్నీ కూడా ప్రతి జీవికి ధర్మములే. కాబట్టి నేను మరణించ తప్పదు, ఎందుకంటే శరీరం పెట్టుకున్నాను కాబట్టి. కానీ నేను ప్రతివాడి చేతిలో లేకపోతే ఆ వయోవృద్ధుల్ని అయిపోయి వృద్ధాప్య భారంతో కుళ్ళిపోయి అలా చనిపోవడం నాకు ఇష్టం లేదయ్యా. నేను మరణిస్తే నీ అంతర వాడి చేతిలో మరణించాలి, ఆ వరాన్ని అనుగ్రహింపాను. సరే తథాస్తు అన్నాడు దత్తస్వామి. అంటే మళ్ళీ కార్తవీర్యార్జున చంపాలంటే దత్తస్వామి మరి అవతారం ఎత్తాలి, తన అంశనన్నా ఏదో ఆ రూపంలో అక్కడ ఉద్భవింపజేయాలి. అలా వచ్చినవాడు పరశురాముడు. జమదగ్ని మహర్షి రేణుకామాతల యొక్క కుమారుడుగా పరశురాముడు ఉద్భవించాడు. ఈయన పరశురాముడు పరమశివుడి యొక్క శిష్యుడై అన్ని అస్త్రశస్త్ర విద్యలు నేర్చుకొని అటు వేదాంగాలు అన్నీ చదువుకొని పారమైన తపస్సు చేస్తూ మహాతపస్యాలిగా మహాశక్తి సంపన్నుడిగా పరమశివుడిచ్చినటువంటి గొడ్డల్ని ఆయుధంగా ధరించి ఆయన ఉన్నాడు. హరివీర భయంకరుడిగా ఉన్నాడు. ఇదం బ్రాహ్మణం ఇదం శాస్త్రం అని చెప్పేసి కార్తవీర్యార్జున ధర్మప్రభే
అద్భుతంగా రాజ్యపాలన చేస్తున్నాడు, అన్నీ బాగున్నాయి. ఈయన ఏం చేశాడు? కర్కోటకుడు అంటే పాముల్లో నాగుల్లో మహా దుర్మార్గుడైనటువంటి అపారమైనటువంటి విషం కలిగినటువంటి వాడు కర్కోట సర్పం, తక్షకుడి కంటే గొప్పవాడు. అటువంటి కర్కోటకుణ్ణి బంధించి తీసుకొచ్చి మాహిష్మతి నగరాన్ని కాపలావాడుగా పెట్టాడు కార్తవీర్యార్జునుడు. అంత శక్తివంతుడైపోయాడు. అదేవిధంగా ఒకసారి రావణాసురుడు ఈయనతో యుద్ధానికి వచ్చాడు. ఈయన తన అనేక మంది భార్యలను వెంట పెట్టుకొని నర్మదా నదిలో స్నానం చేయడానికి వెళ్ళాడు. స్నానం చేస్తూ తన 1000 చేతులతోటి నర్మదా నది ప్రవాహాన్ని ఆపేశాడు. ఇక్కడికి దిగువ భాగాన ఎక్కడో కొన్ని యోజనాల దూరంలో రావణాసురుడు సాయం సమయం అవుతుందని చెప్పేసి సంధ్యావందనం కోసం వచ్చాడు. కానీ అంతవరకు వచ్చి ప్రవాహం ఆగిపోయి ఒక్క నీరు రావట్లే. ఎందుకు రావటం లేదు తెలుసుకోవడం కోసం పుష్పంలో బయలుదేరాడు. మాహిష్మతి దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఈ 1000 చేతులతో ఈయన అడ్డుకట్టు వేసేసి కనబడింది. అమ్మ, నాకు నర్మది నాకు రాకుండా చేస్తావా, నీ సంగతి చూస్తా అని చెప్పేసి ఈయన యుద్ధానికి వచ్చాడు రావణాసుడు కార్తవీర్యార్జునుడితోటి. కార్తవీర్యార్జునుడు తన 1000 చేతులను ఒక చేతితో రావణాసుడు చేతితో పట్టుకొని తన జలక్రియలను ముగిసే వరకు అలాగే చేతితో పట్టుకుని అట్టేపెట్టి తిన్నగా తీసుకెళ్ళి జైల్లో పడేసాడు, కారాగారంలో పడేసాడు తీసుకెళ్ళి. రావణాసురుడు చూడండి, అక్కడేమో కర్కోటకుడు, ఇక్కడ రావణాసురుడు. ఆఖరికి పులస్య బ్రహ్మ వచ్చి, అంటే ఎవరు? రావణాసురుడే తాత. పులస్య బ్రహ్మ కొడుకు విశ్వసుబ్రహ్మ కొడుకు రావణాసురుడు. పులస్యుడు ఎవరంటే బ్రహ్మగారి కొడుకు, అంటే బ్రహ్మగారి మునిమనవాడు రావణాసురుడు. శుద్ధ బ్రాహ్మణుడు, వేదాంగములు నవవ్యాకరణ చదివిన బ్రాహ్మణుడు ఆయన రావణాసురుడు. అయితే తల్లి కైకసి రాక్షస కుటుంబంలోంచి వచ్చింది కాబట్టి వీడు రాక్షసుడు అయ్యాడు. ఈ విధంగా ఎప్పుడైతే పడిసాడో వాడిని రక్షించుకోవడం కోసం పులస్య బ్రహ్మ వచ్చి కార్తవీర్యార్జునుడిని నచ్చజెప్పి ఏదో పొరపాటు చేసాడు, వాడిని వదిలేయని చెప్పి వాడిని విడిపించి పట్టుకెళ్ళాడు. అంతటివాడు కార్తవీర్యార్జునుడు. అటువంటి కార్తవీర్యార్జునుడు ఒకసారి తన సేనావాహినితో వేటకని వెళ్ళి జమదగ్నిముని ఆశ్రమానికి వచ్చాడు. అంతా అయిన తర్వాత కొంచెం సేద తీయడం కోసం అక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక ఒకసారి మహర్షి దర్శనం చేసుకోవాలి. మునివాటికలకు వచ్చినప్పుడు మహర్షులు దర్శనం చేసుకోవడం రాజ సాంప్రదాయం, అది వారి ఆశీర్వచనం తీసుకోవాలి. అందుకోసం అని చెప్పేసి జమదగ్ని మహర్షి దగ్గరికి వచ్చాడు. ఆయన నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత కుశల ప్రశ్న అడిగి, మహర్షి ఎలా ఉంది, ఆశ్రమాటకు అంతా బాగుందా, ఏ విధమైన ఇబ్బందులు మీకు లేవు కదా, అవన్నీ ఏమైనా ఉంటే నాకు చెప్పండి, నేను ఏమైనా ఉంటే పరిష్కరిస్తా అని చెప్తే ఏం అక్కలేనైనా అంతా బాగుంది అని చెప్పి జమదగ్ని మహర్షి చెప్పడం జరిగింది. సరే ఆయన లేచి వెళ్ళిపోతుంటే, మహారాజా చక్రవర్తి మీరు వచ్చారు కాబట్టి మా విందు ఆరగించి వెళ్ళండి అని అంటే ఈయన అంటాడు, ఈయనేం పెడతాడు, ఈయన కందమూలాలు పెడతాడు, అంతకని ఇంక ఈయనేం పెడతాడు, మనకెందుకులే అని చెప్పేసి మహర్షి మాట కాదనలేం కదా, అది వేదవాక్కు, మా శిలాశాస్త్రం మహర్షులు మాట్లాడితే దాన్ని బ్రహ్మ కూడా ఏం చేయలేడు. అందువల్ల ఏం చెప్పాడంటే, స్వామి నేను ఒక్కడలే కాదు, నాతో కొన్ని వేల సైన్యం ఉంది, వాళ్ళందరికీ పెట్టాలి కదా, వదిలేని మేము వెళ్ళిపోతాం, వాళ్ళని వదిలేని తెలియలేదు కదా, ఏం పర్వాలేదా, మొత్తం ససైన్యంగా నీకు హాయిగా భోజనం పెడతానని చెప్పి అన్నాడు జమదగ్ని. ఇదో ఇంకేం తప్పించుకోలేడు, ఇంకా కాదంటే ఆయన ఆగ్రహానికి గురవుతాడేమో భయం. సరే అన్నాడు. వెళ్ళి తను మెల్లిగా సైన్యం అందరిని పిలిపించి అక్కడ శుభ్రంగా అక్కడ ఉన్నటువంటి నదీ జలాలు స్నానం వచ్చేసి అంత చక్కగా బడలికలని తీర్చుకొని ఆశ్రమం తిరిగి వస్తే అక్కడ పెద్ద అద్భుతంగా ఒక నగర నిర్మాణమే జరిగిపోయింది. ఎక్కడెక్కడ చక్రవర్తికి హోదాకి తగ్గట్టుగా గుడారాలు, అనేకమైన చీనాంబరాలు, రత్నాభరణాలు, రకరకాలైనటువంటి అన్నీ ఏర్పాటైపోయి అనేక మంది దాసి జనం కూడా ఉన్నారు. అందరూ కూడా అద్భుతంగా ఉన్నారు. ఆశ్చర్యపోతున్నాడు, ఏంటో అర్థం కాలేదు, మరో లోకంలో ఉన్నట్టుంది కార్తవీర్యార్జునుడికి. తర్వాత చక్కగా పంచభక్ష పరవాన్నత నవకాయ పిండి వంటలు అంటాం, అవి అనేకమైన రకరకాల పిండి వంటలతో అద్భుతమైనటువంటి భోజనాన్ని అమృతతుల్యమైనటువంటి భోజనం ఏర్పాటైంది బంగారు పళ్ళాల్లో. ఆశ్చర్యపోయి చాలా సంతోషంగా మొత్తం చక్రవర్తి ఆయన సైనికులు అందరూ కూడా శుభ్రంగా భోజనం చేశారు. అందరూ విశ్రాంతి తీసుకుంటూ ఉంటే
ఈయన అడిగాడు, స్వామి మీరు మహర్షులు, మా శక్తి తపోదని తెలుసు, కానీ ఇంత వైభవపేతంగా మీరు చేస్తారని నాకు తెలియలేదు, మీ శక్తి నాకు అర్థమైంది, చాలా సంతోషం. అంటే జమదగ్ని ఆయనే అంత నాది కాదయ్యా, నా బిడ్డ కామధేను యొక్క కూతురు ఉంది సురభి, అగో ఈవిడికి ఉంది, కాబట్టి ఈవిడ వల్ల అన్నీ వచ్చాయి అని చెప్పి ఆ ఆవుని చూపిస్తాడు, గోమాతని చూపిస్తాడు. అది చూడగానే ఈయనకి ఒక ఈర్ష్య పుడుతుంది. పుట్టి ఏమంటాడు, స్వామి మీకు ఇది అవసరమా, ఇది మీ దగ్గర ఎందుకు, నా దగ్గర ఉన్నట్లయితే నేను లోకానికి ఉపయోగపడతాను కదా, చక్రవర్తిని రాజ్యం మొత్తం ఉపయోగపడుతుంది, ఇక్కడ మీ వరకే, అది కూడా మాలాంటి వాళ్ళు వచ్చినప్పుడే కదా, కాబట్టి ఇది మాకు ఇచ్చేయండి అంటే. అంటే జమదగ్ని చెప్తా, రాజా నీ చెయ్యి ఎప్పుడు పైన ఉండాలి, మా చెయ్యి కింద ఉండాలి, నువ్వు దాతవై ఉండాలి, మేము యాచకులమై ఉండాలి, కానీ నువ్వు ఇప్పుడు యాచకుడు అయ్యావు, ధర్మ విరుద్ధం, ఇది తప్పది, చేయకూడదు, అందులో ఋషి సొత్తు ఇది. నా యొక్క ధర్మనిష్టకి మెచ్చుకొని కామధేను తన కూతురు నాకు ఇచ్చింది, నన్ను శుభ్రంగా జాగ్రత్తగా చూసుకోమంది, మాకు కావాల్సినవన్నీ ఈ మునివాటికి కావాల్సిన సమస్త సంరంభాలు ఇదే ఏర్పాటు చేస్తుంది ఈ తల్లే, ఇది నా కూతురుతో సమ, నా బిడ్డ లాంటిది, నేలా ఇస్తాను అని చెప్పంటే వినకుండా బలవంతాన్న ఈ తీసుకుని వెళ్ళిపోతే ఇదేస్తా కామధేను ఎక్కడికి పోదు, చూస్తుంది, స్వామి ఏం చేయమంటారని అడుగుతుంది. నేనేం చేయలేనే తల్లి, వాళ్ళతో పోరాడడం అనేటువంటిది నా పద్ధతి కాదు, నువ్వేం చేస్తావు నువ్వు చేసుకో అంటే వాళ్ళకి పట్టుబడకుండా కామధేను ఆకాశ మార్గంలో ఎగిరిపోతుంది. ఇటు రెండింటికి జడరేవడయ్యాడు, అటు మాషిమంది అవమానంతో వెళ్ళిపోతాడు. ఈలోగా పరశురాముడు వచ్చాడు, జరిగింది చూశాడు, ఓహో మహర్షుల దగ్గర ఉన్నటువంటి ఈ కామధేనువుని చక్రవర్తి అపహరించిపోయి దొంగతనం చేసాడు, వీడు తక్షణమే వీడు శిక్షించవలసి ఉంటుంది అనేటువంటి పట్టుకొని ఈ మునివాటికి ఆ యుద్ధంలో మామూలుగా లేదు కదా, మునివాటికి ధ్వంసం అయిపోయింది. ఇంతలా చేసినట్టు ధర్మం తప్పాడు కాబట్టి అధర్మవర్తంలో అయినటువంటి వాడు భూమి మీద ఉండడానికి వీల్లేదు అనేటువంటి సంకల్పంతో, ఆ ధర్మ సూక్ష్మంతో పరశురాముడు మాహిష్మితనైన దండయాత్రగా వెళ్ళి కార్తవీర్యార్జునుడిని సంహరించేస్తాడు. సంహరించిన తర్వాత ఇక మొత్తం చెట్టువాడు పుట్ట చలాసిదరు అయిపోయారు మొత్తం అందరూ కూడా. చాలామంది కార్తవీర్యుని కుమారుని చాలామందిని చంపేశాడు, ఇంకేదో కొద్దిమంది మిగిలి పారిపోయారు వాళ్ళు. ఆ విధంగా జరిగిపోయిన తర్వాత తిరిగి తన ఆశ్రమానికి వచ్చేసి తపస్సు చేసుకుని వెళ్ళాడు. కార్తవీర్యార్జునుడిని చంపినాడు, పాపం పోవడం కోసం తపస్సు చేసుకోవడం కోసం వెళ్ళాడు. ఇంతలో మెల్లి కొద్దిగా కుదిరిపడ్డ తర్వాత ఆ కార్తవీర్యార్జునుడి యొక్క కుమారుడు చక్రవర్తిగా అభిషిక్తుడై ఒకానొక సమయంలో ఆ వేటగాని వచ్చి జమదగ్ని ఆశ్రమం దగ్గరికి వచ్చి పరశురాముడు లేడని తెలిసి తన యొక్క కోపం పట్టలేక, తన తండ్రిని చంపించిన కోపం పట్టలేక జమదగ్ని తలనరికి చంపేస్తాడు. ఆ సమయంలో పరశురాముడు లేకపోతే రేణుకామాత నా రామా 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 అని 21 సార్లు గుండెల మీద బాదుకుని పిలుస్తుంది. ఈ కేక అక్కడ ఎక్కడో ఉన్నటువంటి తపో దీక్షలో ఉన్నటువంటి పరశురాముడికి తెలిసి ఆయన అంగల మీద పరిగెట్టుకుంటూ వస్తాడు. అక్కడి నుంచి చూసేసరికి తండ్రి మరణించి ఉన్నాడు, తల్లి ఏమో అపారమైన దీనావస్థలో ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మునివాటికంతా కూడా చిన్నాభిన్నం అయిపోయింది, అనేక మునులు సంహరించబడ్డారు. అప్పుడు ఎంతటికీ కారకులు వాళ్లే కదా, వాళ్ళందరినీ కూడా ఈ దుర్మార్గులైన క్షత్రియులు ఎవరిని కూడా విడిచిపెట్టిన ప్రతిజ్ఞ చేసి ఆ జమదగ్ని యొక్క ఆ శరీరాన్ని ఒక కావిడి కట్టుకొని ఒక ఆవిడలో ఒక పక్కన కూర్చోబెట్టి, ఒక కావిళ్ళు ఇవతల పక్క తల్లి రేణుకామాతను కూర్చోబెట్టి ఆవిడ చేతిలో ఆ శిరస్సును పెట్టి ఆవిడ ఆజ్ఞ ప్రకారము అలా నడుచుకుంటూ తీసుకువెళ్తే సహ్యాద్రి దగ్గరికి వచ్చేసరికి అక్కడ రామ ఆగు అని చెప్పి అశరీరవాణి చెప్తుంది. అక్కడ పరశురాముడు ఆగిన తర్వాత రేణుకామాత, నాయన ఇక్కడ దత్తస్వామి ఉన్నాడు, తపస్సు చేసుకున్నాడు, నీ తండ్రికి అంత్యక్రియ చేయడం ఆయనే సమర్థుడు కాబట్టి ఆయన్ను వేడుకో అని చెప్తే పరశురాముడు వెళ్ళి ఇలా మాత చెప్పిందని చెప్పగానే దత్తస్వామి వెంటనే వచ్చి సశాస్త్రీయంగా వేదోక్తంగా ఆ అంత్యక్రియలు జమదగ్ని పూర్తి చేస్తే అదే చితిలో ఆ రేణుకామాత కూడా కూర్చొని సహగమనం చేసి వీళ్ళిద్దరూ పార్వతీ పరమేశ్వర రూపాలు, వీళ్ళిద్దరూ కూడా
జమదగ్ని సింహాసన సంభూతుడైతే రేణుకమ్మ సాక్షాత్ రేణుక మహాశక్తి అమ్మవారే. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా తిరిగి వారి వారి లోకాలు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ విధంగా అయిన తర్వాత పరశురాముడు తన ప్రతిజ్ఞ ప్రకారము 21 సార్లు యావత్ భూమండలాన్ని తిరిగి వెతికి 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 దుర్మార్గులుగా ఉన్నటువంటి ఎవరైతే క్షత్రియులున్నారో వాళ్ళందరినీ కూడా చంపివేసి ఆ రాజ్యం అంతటినీ కూడా మొత్తం సమస్తమైన రాజ్యాన్ని తన స్వాధీనం చేసేసుకొని తన యొక్క కార్యభారం తీరిపోయింది. కాబట్టి ఆయన అనుకున్న విధంగా 21 దండెత్తి మొత్తం క్షత్రిలోకాన్ని కూడా నాశనం చేసేసి అందరినీ సంహరించేసి ఆయన ప్రతి నెరవేర్చుకుని వచ్చేస్తాడు. ఈ విధంగా వచ్చిన తర్వాత ఆయనలో ఒక విధమైనటువంటి పశ్చాత్తాపం మొదలవుతుంది. ఎవరో ఒకటి చేసి ఇంతమందిని సంహరించేది ఖచ్చితమైందేనా? ఈ మధ్యలో రాజు లేకుండా అరాచకంగా ఉంది అని చెప్తే తనే చక్రవర్తిగా పరిపాలన చేస్తాడు కొంతకాలం పాటు పరశురాముడు. ఈ విధంగా అయిన తర్వాత పశ్చాత్తాపంతో ఉండిపోతుంటే దత్తస్వామి దగ్గరికి వెళ్తే దత్తస్వామి ఆయనకి స్వాంతనపరిచి ఆయనకు యోగ రహస్యాలు చెప్తూ త్రిపుర రహస్యాన్ని బోధిస్తాడు. త్రిపుర రహస్యం అంటే అద్భుతమైనటువంటి తత్వశాస్త్రం, అది అపురూపమైన తత్వశాస్త్రం. దాన్ని దత్తస్వామి పరశురాముడికి బోధిస్తే పరశురాముడు తన శిష్యుడైనటువంటి సుమేధకి బోధిస్తే సుమేధ ఈ బ్రహ్మగారి ఆజ్ఞానుసారము నారదుని యొక్క ప్రోత్సాహంతో ఆ త్రిపుర రహస్యాన్ని మనకు అందించడం జరుగుతుంది. ఇది ఇలా ఉందయ్యా అని చెప్పేసేసి ఇవన్నింటికీ కారణం దత్తుడిని, అంటే దత్తుడు ఒకడే కాదు, దత్తస్వామి అంటేనే 2 రూపాలు కలిసి ఉన్నట్టు రూపము. అనఘామాత విడిగా ఎక్కడా ఉండదు, ఆయన సంకల్పం మాత్రం చేత వచ్చి అక్కడ నిలబడుతుంది. కానీ ఎప్పుడూ ఆయనలోనే ఆయనతోటే ఉంటుంది. కాబట్టి దత్తుడిని కొలిస్తే అనఘామాతని కొలిచినట్టే, సర్వదేవతల్ని కొలిచినట్టే. ఆ విధంగా దత్తస్వామికి అనఘామాతకి అపారమైనటువంటి ప్రేమాభిమానం నోచుకున్నటువంటి పరశురాముడిని ఆ విధంగా అనుగ్రహించడం జరిగింది. కార్తవీర్యార్జునుడు అదే విధంగా అనుగ్రహించడం ఆయన కోరుకున్నట్టుగానే సాక్షాత్తు విష్ణు సంభూతుడైనటువంటి విష్ణు యొక్క అవతారాలు ఒక అవతారమైన పరశురాముడి చేతిలోనే సంవరించడం జరిగింది. ఈ విధంగా ఇద్దరిని, ఎందుకంటే కార్తవీర్యార్జున మనిషి మళ్ళీ సుదర్శన రూపంలో మళ్ళీ మహావిష్ణువుని చేతులు అలంకరించాలి. కాబట్టి 2 విధాలుగా కూడా ఇద్దరికీ కూడా ఉన్నతమైనటువంటి స్థితి వచ్చిందని చెప్తూ ధర్మరాజు శ్రీకృష్ణుల వారికి అంతా కూడా దత్తస్వామి కృపేనయ్యా అని చెప్పేసి చెప్తూ ఈ 3వ అధ్యాయాన్ని పూర్తి చేస్తాడు.